హైదరాబాద్లోని బేకరీలు స్వీట్ హౌస్లో తనిఖీలు ముమ్మరం చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. టీవీ9 ఫుడ్ సేఫ్టీ అధికారుల జాయింట్ ఆపరేషన్లో కళ్ళు బైర్లు కమ్మే నిజాలు బయటపడుతున్నాయి. కేక్ తయారీలో మోతాదుకు మించి కలర్స్ వినియోగించినట్టు శాంపిల్స్ సేకరణలో నిర్ధారించారు అధికారులు. బొద్దింకలు, బల్లుల మలమూత్రాలు ఉన్నట్టు గుర్తించారు. చెఫ్లకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు లేనట్టు నిర్ధారించారు. సరైన లేబుల్స్ లేకపోవడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు నిర్వాహకులకు నోటీసులు కూడా జారీ చేశారు అధికారులు. ఈ రేట్స్ కు సంబంధించి పూర్తి వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు. హైదరాబాద్ మహానగరంలో 31st నైట్కి టన్నుల కొద్దీ కేకులు, స్వీట్లు రెడీ అవుతున్నాయి. జనవరి 1 అదేవిధంగా 31st నైట్ కేకులను కట్ చేసి సంబరాలు చేసుకోవడానికి జనం పెద్ద ఎత్తున రెడీ అవుతున్న సందర్భంలో వ్యాపారులు లాభార్జన ధ్యేయంగా పెట్టుకున్నారు. అయితే నా చేతిలో ఉన్నటువంటి ఒక కేక్ చూడొచ్చు, కలర్లు మోతాదుకు మించి వాడినట్లుగా గుర్తిస్తున్నారు ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు. అదేవిధంగా దీనికి సంబంధించి లేబులింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్లు కానీ ఉండాలి, కాకపోతే ఇవి లేవు. చాలా లోపాలు చాలా స్వీట్ షాపులు, బేకరీలో రైడ్స్ చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రేణుకా గారు ఉన్నారు. ఎలాంటి సిచ్యువేషన్ ఉంది మేడం? సిచ్యువేషన్ అంటే అండి, మేము ఇది న్యూ ఇయర్కి ఎక్కువ మటుకు కేక్స్ అవి ప్రిపేర్ అవుతాయి కాబట్టి సర్వేలెన్స్ డ్రైవ్ ఇది మా కమిషనర్ జిహెచ్ఎంసీ అండ్ కమిషనర్ ఫుడ్ సేఫ్టీ ఆర్డర్స్ ప్రకారం ఇది చేస్తున్నాము ఇక్కడ. సో ఇది ఇప్పుడు ఉందండి, కేక్స్లో ఎక్కువ ప్రొడక్షన్ అవుతున్నప్పుడు ఏం చేస్తారంటే సరిగ్గా స్టోరేజ్ చేయడం కానీ, టెంపరేచర్ మెయింటైన్ చేయకపోవడం, సరిగా ప్యాక్ చేయకపోవడం లాంటివి జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ కేక్లో మాత్రం ఇక్కడ అన్ని కాక్రోచెస్ అవి పడిపోయి ఉన్నాయి. దీని టెంపరేచర్ కూడా సరిగా మెయింటైన్ అవ్వట్లేదు, ఫ్రిడ్జ్ది కండెన్సేషన్ అది కనిపిస్తుంది మనకి. అండ్ కలర్స్ కూడా ఎక్కువ వాడుతున్నారు, ఎక్కువ మోతాదులో వాడుతున్నారు. అది 100 ppm లోపట్నే ఉండాలి కలర్ అనేది, ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ అనేది బేకరీలో. సో అందుకే ఇది టెస్ట్ కోసం కూడా పంపిస్తాము, మేము ల్యాబ్ టెస్టింగ్కి కూడా పంపిస్తున్నాము కొన్ని శాంపిల్స్ తీసి. అండ్ ఇక్కడ చూస్తే మాత్రము మొత్తము కాక్రోచెస్, ఫ్లైస్ అవన్నీ పడి ఉన్నాయండి. ఐస్ కూడా మొత్తం మెల్ట్ అయిపోయి ఉంది. అండ్ అక్కడ వైపు చూస్తే మీకు బల్లివి ఫీసెస్ ఉన్నాయి, ఫీసెస్ లిజర్డ్ ఫీసెస్ అవి ఉన్నాయి. అక్కడ కూడా శానిటేషన్ అసలు బాగాలేదు, హైజీన్ కూడా బాగాలేదు. అండ్ స్వీట్స్ ఉన్నాయి, అక్కడ స్వీట్స్ కూడా ఉంది. మోతిచూర్ లడ్డూలో కూడా కలర్ శాతం ఎక్కువ ఉన్నట్టు అనుమానంగా ఉంది, అది కూడా శాంపిల్కి పంపిస్తాము. మొత్తం హైదరాబాద్ నగరంలో దాదాపు కొన్ని వేల సంఖ్యలో ఈ బేకరీలు, స్వీట్స్ దుకాణాలు ఉన్నాయి. వాటన్నిటిపైన కూడా ఫుడ్ సేఫ్టీ మొత్తం టాస్క్ ఫోర్స్ చాలా వరకు రైడ్స్ చేస్తున్నది. టీవీ9 అండ్ ఫుడ్ సేఫ్టీ జాయింట్ ఆపరేషన్లో చేస్తున్న నేపథ్యంలో ఇవన్నీ కూడా లోపాలు బయటపడ్డాయి. ప్రస్తుతం అయితే అధికారులు ఎక్కడెక్కడైతే స్వీట్స్, బేకరీల దుకాణాల్లో ఈ లోపాలను గుర్తించారో వారందరికీ కూడా షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ కేసులు కూడా నమోదు చేసే సిచ్యువేషన్ ఉంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో లక్ష్మీకాంత్, టీవీ9.